జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 100. చిరికారి దీర్ఘంగా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. రాజు అనేవాడు శిక్షలు ఎలా అమలు చేయాలి అనే విషయాలను ధర్మరాజు అడుగుతుండగా భీష్మాచార్యుల వారు చెప్తున్నారు అని వైశంపాయనుల వారు జనమేజయుల వారికి చెప్తున్నారు. చూద్దాం. ధర్మరాజా, నీకు అర్థమైనదా ధర్మములోని సూక్ష్మము మరియు బ్రహ్మగీతలోని శ్రద్ధ అని అడిగాడు భీష్మాచార్యుల వారు. మహితాత్మ అర్థమైనది, కానీ రాజు అనేవాడు కార్యనిర్వహణలో ఆలోచించి చాలా సమయాన్ని తీసుకొని ఆ కార్యాన్ని నిర్వహించాలా, లేదా త్వరగా నిర్ణయాలు తీసుకొని ఆ కార్యాలను అమలు చేయాలా? నాకు వివరించ ప్రార్థన అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా, రాజు అనేవాడు ఒక విషయం పైన తగు శ్రద్ధ పెట్టి సమయం తీసుకొని వెనక ముందు ఆలోచన చేసి ఇతరులతో గొప్పవాళ్ళతో ఆలోచనలు జరిపి మంచి నిర్ణయం ఆలస్యమైనా సరే తీసుకుంటే ఆ కార్యము ఇంకా విఫలము కాదు, సఫలమవుతుంది. సహనం లేని వారు తగు నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేరు. ధర్మజ, ఒక విషయం పైన తగు నిర్ణయం తీసుకునేటప్పుడు రాజు కొంత ఆలస్యమైన దీర్ఘంగా ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకుంటే అట్టి వారిని జ్ఞానము లేని వారు ఏమంటారో తెలుసా? అతడు జడుడు, అతడు అలసుడు అని నిందిస్తారు. కానీ వారి నిందలు అసత్యములు, అవి సరి అయినవి కాదు. ఇలా ఆలోచన చేసి దీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే రాజు తన కార్యంలో విజయం పొందుతాడు. అదే సరైన పద్ధతి. ఈ విషయంలో చిరికారి అనే ఒక మునికుమారుని కథ ఉన్నది ఇతిహాసంలో, అది చెప్తాను విను. చిరికారి అనే యువకుడు మేధాతి అనే ఒక ఋషి యొక్క కుమారుడు. మేధాతిది ఋషి తన కుమారుడు చిరికారిని పిలిచి ఒక కార్యం అప్పగించాడు. ఆ కార్య నిర్వహణకు ఆ చిరికారి వెనుక ముందు దీర్ఘంగా ఆలోచన చేసి కొంచెం కాలం తీసుకున్నాడు. అందువల్ల అతడు తన తల్లి ప్రాణాన్ని కూడా కాపాడగలిగాడు. గనుక ధర్మరాజా, రాజు అనేవాడు కానీ ఏ మానవుడు కానీ ఒక కార్యాన్ని నిర్వహించాలి, అందు విజయం పొందాలి అంటే అతడు ఆ కార్యం గురించి దీర్ఘంగా ఆలోచన చేసి ఏ విధంగా దానిని అమలు చేయాలి అని ఆలోచన చేయాలి. రాజు అయితే ఆ కార్యం ఏ విధంగా అమలు చేస్తే మంచి ఫలితం వస్తుంది, ఆ కార్యం నిర్వహణ చేయడానికి ధర్మసూత్రాలు ఏం చెప్తున్నాయి, ఋషుల వేదవాక్కులు ఏం చెప్తున్నాయి అనేది కూడా పరిగణనలో తీసుకొని ముందుకు వెళ్తే అతడు తప్పక విజయాన్ని పొందుతాడు. కనుక ధర్మరాజా, నీవు కూడా ఏదైనా ఉత్తమ కార్యాలు చేయాలనుకున్నప్పుడు దీర్ఘంగా ఆలోచన చేయి, ఉత్తములను సంప్రదించు, తగు నిర్ణయం ధర్మం ప్రకారము తీసుకో, నీకు తప్పక విజయం సంప్రాప్తమవుతుంది అని చెప్పాడు భీష్ముల వారు. ధర్మరాజా, ఇంకా ఒకటి జ్ఞాపకం ఉంచుకో, తొందరపడి ఒక నిర్ణయం తీసుకొని ఆ కార్యాన్ని అమలు చేస్తే అది ఒకవేళ తప్పు అయితే అందువల్ల వచ్చే ఫలితాలను మనం సరిదిద్దుకోలేము, అది గుర్తుంచుకో. జనమేజయ మహారాజా ఇలా చిరికారి కథ చెప్పేసరికి, ఇది ఇతిహాస కథ చెప్పేసరికి ధర్మము బోధపడింది ధర్మరాజుకు. అప్పుడు అడుగుతున్నాడు ఆయన తాతను, తాత, రాజు అనేవాడు ప్రజలను ఎలా కాపాడాలి అని అన్నాడు. నాయన ధర్మరాజా, రాజు అనేవాడు తన
ప్రజలను ఎలా రక్షించాలి అనే విషయంలో పూర్వము ఒక ఇతిహాస గాథ ఉన్నది. ద్యుమన మహారాజు మరియు అతని కుమారుడు సత్యవంతుడుకు జరిగిన ఒక గాథ వినిపిస్తాను విను. పూర్వము ద్యుమత్సేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి సత్యవంతుడు అనే కుమారుడు కలిగాడు. ఈ తండ్రి మహారాజు, కొడుకు యువరాజు, వీరిద్దరు కూడా ప్రజలలో ఉండే నేరస్తులు, దొంగలను ఎలా గుర్తించాలి అనే విషయం గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కుమార సత్యవంత, నేర తీవ్రత బట్టి కూడా ఆ దోషులను మనం శిక్షించాలి. సమాజంలో ప్రజల్లో ఉండే నేరస్తులను ఎలా గుర్తించాలో తగు విధానాలు మనం ఆలోచన చేయాలి. పుత్ర సత్యవంత, నేరస్తునికి చేసిన నేరం బట్టి శిక్ష ఉండాలి. చిన్న నేరానికి పెద్ద నేరానికి ఒకే విధమైన శిక్షలు ఉండరాదు. ఉదాహరణకు చిన్న చిన్న దొంగతనాలు చేసేవానికి, దారి దోపిడీలలో ఆస్తులను, ధనాన్ని దోచుకొని ఆ ప్రయాణికులను చంపేవారికి ఒకే విధమైనటువంటి శిక్ష వేస్తే అది ధర్మం కాదు కదా. ఒకని ప్రాణములు తీయునప్పుడు అతడిని రాజు ఉరిశిక్షతో శిక్షించుట నేరం కూడా కాదు. అలా చేయటం వల్ల సమాజంలో ఇతరులు అట్టి నేరములు చేయకుండా ఉంటారు కదా అన్నాడు తండ్రి ద్యుమత్సేనుడు. కొడుకు సత్యవంతుడు అంటున్నాడు, తండ్రి, ఇలా నేరస్తునికి మరణశిక్ష విధించుట అంత సరైన ధర్మమా? ఇలా రాజు కూడా నేరస్తుడిని చంపితే ఇంకా చేయరాని నేరం ఏముంటుంది అన్నాడు కొడుకు. పుత్ర, దారి దోపిడీలు చేసి ఆ ప్రయాణికుల ధనాన్ని అపహరించుటే కాక వారిని సంహరిస్తూ ఉంటారు క్రూరంగా ఆ దారి దోపిడీ దొంగలు. అట్లాంటి వారికి మరణశిక్ష విధించుట నేరం కాదు, అది ధర్మమే. మరియు స్త్రీల మాన ప్రాణాలకు హాని చేసే వారికి కూడా అట్లాంటి శిక్షలు విధించే శాసనములు చాలా దేశములలో ఉన్నాయి. ఇలాంటి కఠిన శిక్షలు నేరస్తులకు అనుమానము లేని విధముగా నిరూపణ జరిగితే వారికి ఉరిశిక్ష వేయుట నేరము కాదు, అది ధర్మమే. అలా చేయకపోతే ఆ రాజ్యములో దారి దోపిడీ దొంగలు విజృంభణ చేస్తారు. సమాజంలో కూడా బలవంతులు బలహీనులను దోచుకుంటారు, హింసిస్తారు. కనుక కఠిన శిక్షలు దోషులకు ఉండాల్సిందే. కాకపోతే అతడు దోషము చేశాడు, నేరము చేశాడు అనేది పూర్తిగా రుజువు కావలసి ఉంటుంది. అనగా కుమారుడు సత్యవంతుడు ద్యుమత్సేనుడితో అంటున్నాడు, తండ్రి, తమను రాజుగా అట్లాంటి దోషులను దోష నిరూపణ అయిన తర్వాత శిక్షిస్తున్నారు. కొందరిని మరణశిక్ష కూడా వేస్తున్నారు నేర తీవ్రత బట్టి. అలా వారికి మరణశిక్ష కాకుండా వేరే ఇతర శిక్షలు వేస్తే సరిపోతుంది కదా అని అడిగాడు. యువరాజా సత్యవంత, ధర్మాన్ని బాగుగా అర్థం చేసుకో. దండన చేసే రాజు నిజమైన దోషులకు తీవ్రంగా శిక్షించకపోతే ఆ దోషులు మరలా అట్లాంటి నేరాలు చేసే అవకాశం లేకపోలేదు. ఒకరి ప్రాణాలు తీసుట, ఒకరి ఇంటికి నిప్పు పెట్టించుట, ఒకరి భార్యను చెరుచుట, ఒకడు కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని మొత్తం దొంగిలించుకుపోయి ఆ కుటుంబాన్ని నాశనం చేయుట, ఇట్లాంటి పనులు చేసేవారు దేశద్రోహం చేసి దేశం యొక్క సమగ్రతను నష్టపరిచి దేశ రహస్యాలను ఇతర దేశాలకు అమ్మేవారిని ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్షలు వేసి శిక్షించకపోతే ఆ దేశంలో శాంతి భద్రతలు కొరవడతాయి.
ప్రజలలో అశాంతి నెలకొంటుంది. నేరములు తీవ్రతగా జరుగుతూనే ఉంటాయి. గనుక నేర తీవ్రత బట్టి వారికి శిక్ష విధించాలి. ఒకరి ప్రాణం తీసిన వారికి అదియును కూడా ఒక పథకము అల్లిక చేసి ఒకరి ప్రాణాలు తీస్తున్నప్పుడు అతడు ఎంతటి నేరస్తుడో అర్థం చేసుకోవాలి. అతడికి మరణ శిక్షయే సరియైన శిక్ష కదా. అతనితో ఒక జేబు దొంగనో లేక చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడినో కడుపు కూటికి దొంగతనం చేసేవాడినో సమానమని భావించలేము కదా. కనుక శిక్షలు నేర తీవ్రత బట్టి ఉండాలి. ఆ విధంగా ఆ దేశ శాసనాలను ఆ దేశ రాజు తయారు చేసుకొని వాటిని సరి అయిన దండనీతితో అమలు చేయాలి. సరైన దండనీతి అంటే కుమారా, సరిగ్గా విచారణ జరగాలి. దోషిని ఆరోపణ చేస్తున్న వారిని ఆధారములు సాక్ష్యములు అన్నీ అనుమానం లేని విధముగా నేరం రుజువైతే అతనికి శిక్ష విధించాలి. అయితే నేరము చేయని వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష పడకూడదు. అది రాజు జ్ఞాపకం ఉంచుకోవాలి. పుత్ర, నేరస్తునికి మరణశిక్ష విధించే ముందు ఆలోచన చేసే రాజు శిక్ష అమలు చేస్తాడు. అలా అమలు చేయకపోతే తీవ్రమైనటువంటి ఆ నేరస్తులు మరలా సమాజంలో అలజడి సృష్టిస్తారు. ఆ సమాజంలో నేరములకు అంతు ఉండదు. అలా నేరము చేసిన వారిని శిక్షిస్తేనే ఇతరులు ఎవరు కూడా అట్టి నేరములు చేయకుండా ఉంటారు. ఆ దేశంలో శాంతి వర్ధిల్లుతుంది. ఇంకా వీలైతే ఆ దేశ రాజు అట్లాంటి శిక్షలు బహిరంగంగా ఏర్పాటు చేయాలి. అందరూ ఆ శిక్షలు చూడాలి. అప్పుడే నేరాలను చేయడానికి ప్రజలు వెనుకాడుతారు, చేయరు. అప్పుడు నేరముల సంఖ్య పూర్తిగా శూన్యానికి వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే నేరస్తులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదా. పుత్ర, బ్రాహ్మణుడైతే అహింసతో సత్యంతో జీవించాలి. అది అతనికి ధర్మం. రాజు అనేవాడు మాత్రము దండనీతిని సక్రంగా ఉపయోగించి తగు శాసనముల ద్వారా విచారణ జరిపి నేరాన్ని అనుమానం లేని విధముగా నిర్ధారణ అయితే వారి కఠినంగా శిక్షించాలి. అది ఏ రాజు యొక్క ధర్మం, అది ఏ సరైన దండనీతి. ఇలా ద్యుమత్సేన మరియు అతని కుమారుడు సత్యవంతుల యొక్క సంవాదము ధర్మం గురించి జరిగింది, రాజు విధించే శిక్షల గురించి జరిగింది అని చెప్పుకొచ్చారు పండితుడైనటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు అని చెప్పాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.